మనం అభిమానించే హీరోతో పాటుగా ఇతర హీరోలను కూడా అభిమానించడంలో ఎంత మాత్రం తప్పు లేదు. ఒక రకంగా ఇది సర్వమానవ సమానత్వం అనే యూనివర్సల్ స్లోగన్కు ప్రతీకగా నిలుస్తుంది. కానీ ఒక హీరో మీద గ్రడ్జ్తో, ఈర్ష్యతో మనం అభిమానించే హీరోని కాకుండా మరొక హీరోని తెచ్చిపెట్టుకున్న అభిమానంతో ఎంకరేజ్ చేసిన, సపోర్ట్ చేసిన అది కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ప్రస్తుతం ఈ పని చేస్తోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే. మనకు తెలిసిన విషయమే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో మెయిన్ హీరో పాత్ర పోషించాడని. అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ సైడ్ క్యారెక్టర్లో కొమరం భీమ్ గెటప్లో కనిపిస్తాడు. అయితే ఆర్ఆర్ఆర్లో అందరితో పాటుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తమ హీరోది సైడ్ రోలే అని ఫిక్స్ అయ్యారు. రామ్ చరణ్ మెయిన్ హీరో అనే వారు కూడా భావిస్తూ వచ్చారు. అందుకే వారు ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ రికార్డులను టార్గెట్ చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. కాగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో ప్రీ రిలీజ్ సేల్స్ అయితే మాత్రం జరగడం లేదు. నార్త్ ఇండియాలో డెడ్ వీక్గా ఉంది. సౌత్ ఇండియాలో కూడా టికెట్ బుకింగ్స్ అంతంత మాత్రమే. షారూఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా కేవలం ఒక ఎమోషనల్ మెలోడ్రామాగా రూపుదిద్దుకున్నా సరే సలార్ కంటే ఎక్కువ హైప్ క్రియేట్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బ్రేక్ చేయడం కోసం సలార్ను సపోర్ట్ చేస్తూ వస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలు ఫలిస్తాయా? వేచి చూద్దాం.